ప్రార్థన చేసుకుందాము. అందరూ ప్రార్థనలో ఏకీభవించండి. స్తోత్రం 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 స్తోత్రం. సర్వలోక సృష్టికర్త, సర్వలోక రక్షక, ప్రాణదాత, తేజో రూపంలో, వెలుగు రూపంలో, ఆకాశ రూపంలోను, మేఘాలు, వర్షాలు, జలములు, ప్రవాహాల రూపంలో, గాలి రూపంలో, శబ్ద రూపంలో, వాక్కు రూపంలో, జ్ఞాన రూపంలో, నక్షత్రాలు మొదలైన ఆకాశ జ్యోతుల రూపంలోను, మనిషి రూపంలోను, సర్వాంతర్యామిగా ఈ ప్రపంచమంతటా వ్యాపించి శతసహస్ర నయనాలతో మమ్మల్ని చూచుచు మా తప్పు ఒప్పులను, మా పాపపుణ్యాలను తగు విధంగా మమ్మల్ని దండించుచు, శిక్షించుచు కాపాడుచున్న దేవా, మీకే స్తోత్రాలు, మీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తుతులు. రాజుల రాజా, ప్రభువుల ప్రభువ, దేవాతి దేవ, మీకే స్తోత్రాలు. తవలవనుడ, రక్తవనుడ, అతి కాంక్షణీడ, మీకే స్తోత్రాలు. ఆలోచనకర్త, సమాధానకర్త ఆగు అధిపతి, మీకే స్తోత్రాలు. యా తండ్రి, మీకే వందనాలు తండ్రి. ఉదయం నుంచి సాయంత్రం వరకు తండ్రి, మా చూపుల ద్వారా, చేతల ద్వారా, తలంపుల ద్వారా ఏమైనా పాపదోషాలు ఏమైనా చేస్తుంటే మా పాపదోషాలన్నింటినీ తండ్రి మీ పాదముల చెంత వదిలిపెడుతున్నామయ్యా. మా పాపాలను క్షమించి తల్లి వెండి వలె మమ్మల్ని శుద్ధి చేయండి తండ్రి. మా హృదయాలను వెండి వలె శుద్ధి చేయండి అయ్యా. మా మనసులోని కల్మషాలను తొలగించండి తండ్రి. రోగగ్రస్తమైన మా శరీరాలను స్వస్థత దయచేయండి అయ్యా. మీకే స్తోత్రాలు దేవా తండ్రి. మీకే వందనాలు వందనాలు వందనాలయ్యా. అయ్యా తండ్రి, నా మిత్రులను, శత్రువులను, నన్ను దూషించే వారిని, నాపై అసూయపడుచున్న వారందరినీ కాపాడండి తండ్రి. ఈరోజు చూడని వారు ఎంతోమంది ఉన్నారు నా తండ్రి. మమ్మల్ని ఇంకా ఈ లోకంలో సజీవుల లెక్కన ఉంచినందుకు మీకే స్తోత్రాలయ్యా. మీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తుతులు తండ్రి. ఆనాడు కానా విందులో తండ్రి నీటిని ద్రాక్షరసంగా మార్చారయ్యా. తండ్రి, ఈరోజు కూడా మా జీవితంలో ఎన్నో చిక్కుముడులు ఉన్నాయి తండ్రి. సహాయం దయచేయండి అయ్యా. మా జీవితంలో కూడా నేనలాంటి మా జీవితాన్ని కూడా తండ్రి ద్రాక్షరసం అంత మధురంగా మా జీవితాలు చేయమని ప్రార్థిస్తున్నామయ్యా. తండ్రి, మీకే స్తోత్రాలయ్యా. తండ్రి, మీకే వందనాలు వందనాలు వందనాలు. ఈ రోజంతా తండ్రి మా ప్రయాణాల్లో తోడుగా ఉన్నారు నా ప్రభువా. తండ్రి, మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడారు నా ప్రభువా. అందుకు మీకే స్తోత్రాలయ్యా. మీకే వందనాలయ్యా. మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నామయ్యా. తండ్రి, నాలో ఉన్న భయాలను, ఆందోళనను మీకు సమర్పిస్తున్నాను దేవా. మీ మహిమతో వాటిని తొలగించండి. నాకు మానసిక ధైర్యాన్ని, శాంతిని మా అందరికీ ప్రసాదించమని వేడుకుంటున్నామయ్యా. తండ్రి, స్తోత్రమయ్యా. స్తోత్రం తండ్రి. ఇంటికి కావాల్సిన ప్రతి అవసరం దేవా యేసు నామంలో తీర్చండి అయ్యా. దుష్ట శక్తులను పారదోలని తండ్రి. మీ శక్తిని మాపై తేనె దార వలె కుమ్మరించండి అయ్యా. మీ దివ్య తేజస్సు నాలో ప్రవహింపజేసి ప్రకాశింపచేయండి అయ్యా. దేవా, స్తోత్రాలయ్యా. తండ్రి, వందనాలయ్యా. తండ్రి, నా కర్మేంద్రియాలను, జ్ఞానేంద్రియాలను శుద్ధి చేయండి అయ్యా. నా బాహ్య అవయవాలను ఆరోగ్యము దయచేయండి దేవా. స్తోత్రాలు తండ్రి. మీకే వందనాలయ్యా. సహాయం దయచేయండి అయ్యా. సృష్టికర్త తండ్రి, విశ్వానికి కర్త, నిన్ను మించిన దేవుడు ఈ లోకంలో లేనే లేడు నా తండ్రి. మీకే స్తోత్రాలయ్యా. తండ్రి, మీకే వందనాలయ్యా. నా తలంపులు నెరవేర్చండి అయ్యా. నా మాటలకు శక్తిని, వాక్శుద్ధిని, వాక్చాతుర్యాన్ని నాకు ప్రసాదించు దేవా. తండ్రి, మీ పరిశుద్ధ నామంలో నన్ను నడిపించయ్యా. మీ పరిశుద్ధ వెలుగులో నన్ను నడిపించండి అయ్యా. నన్ను చేయి పట్టుకొని నడిపించండి అయ్యా. మీ చిత్తం చొప్పున జీవించడం నేర్పించండి తండ్రి. స్తోత్రాలయ్యా. తండ్రి, వందనాలు తండ్రి. మా ఇళ్లలో ఉన్న లేమిని తీసేయండి అయ్యా. మమ్మల్ని సమృద్ధితో నింపండి నా తండ్రి. లేమి అనేది ప్రతి కుటుంబంలో కూడా లేమనేది ఉండకూడదు తండ్రి. అప్పుల బాధల నుంచి, ఆర్థిక బాధల నుంచి మమ్మల్ని విడుదల కలగచేయ్యా అయ్యా. తండ్రి, అనారోగ్య సమస్యతో బాధపడే ప్రతి బిడ్డను కూడా తండ్రి రాత్రికాల సమయంలో మీ స్వహస్తాలతో తాకి స్వస్థత కలుగచేయండి తండ్రి. వెంటిలేషన్లో తండ్రి, కోమా స్థితిలో, చావు బతుకుల మధ్య ఉన్న బిడ్డలను కాపాడండి, రక్షించండి తండ్రి. మీరు మాత్రమే రక్షించగలరు తండ్రి. ప్రార్థించగా ఆయుష్ పొడిగించి అవుతున్నా తండ్రి. చావు బతుకుల మధ్య ఉన్న బిడ్డలకు కూడా తండ్రి ఆయుష్ పొడిగించి మంచి ఆరోగ్యాన్ని దయచేయ్యా అయ్యా. మీకే స్తోత్రాలు అయ్యా. తండ్రి, నా మాటల ద్వారా ఇతర మనసులను గాయపరిచినందుకు నన్ను క్షమించండి తండ్రి. పాపముల నుండి నా చెవులను
చెవులు నా పాపాలను చెవులను ఆలకించకుండా సహాయం దయచేయండి తండ్రి. నా కన్నులు తండ్రి చెడు దృశ్యాలు చూడకుండా సహాయం దయచేయండి అయ్యా తండ్రి. మీకే స్తోత్రాలయ్యా, మీకే వందనాలయ్యా, మీకే కృతజ్ఞతాస్తుతులు తండ్రి. దేవా, మా దేశ నాయకులు నా ప్రభువ పరిపాలన చేయటంలో సమయస్ఫూర్తి జ్ఞానం దయచేయండి అయ్యా తండ్రి. వాళ్ళని దుష్ట శక్తుల నుంచి కాపాడండి తండ్రి. వాడికి ఎటువంటి కీడు అపాయం కలగకుండా కాపాడి ప్రజలకు సుపరిపాలన అందించే మా సమయస్ఫూర్తి జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. దైవజనులు చేసే ప్రతి పరిచర్యను ఆశీర్వదించండి. ప్రతి సంఘంలోని ఆరాధనను మీరు గైకోనండి తండ్రి. ప్రతి దైవజనులు పరిచర్య ఆశీర్వదించి ఇంకా ముందుకెళ్ళే కృపను మీ దయలో దయచేయండి నా తండ్రి. తండ్రి స్తోత్రాలు తండ్రి. మీకే వందనాలయ్యా, మీకే కృతజ్ఞతాస్తుతులు నా తండ్రి. తండ్రి, నా తల మీద ఎంటికల వలె లెక్కకు మిక్కిలిగా ఎక్కువగా ఉన్నాయి నా తండ్రి పాపాలు. తండ్రి, నేను పుట్టినప్పటి నుండి పాపాత్మురాలిని నా తండ్రి. మా పాతకాలను కడగండి నా తండ్రి. నాలో నిర్మల హృదయాన్ని సృజించండి తండ్రి. తండ్రి యేసయ్య, నాలో నిర్మల హృదయాన్ని ఇవ్వండి తండ్రి. మా అందరికీ మంచి మనసును తెచ్చేయండి. ప్రేమ అనే ఒక ఆయుధాన్ని మాలో నింపండి. అందరూ తండ్రి, అందరి బిడ్డల్లో ప్రేమను గుమ్మరించండి. ఆ ప్రేమను మేము ఇతరులకు కూడా పంచేలా ప్రేమగా ఉండేలా సహాయం దయచేయండి అయ్యా. మీ రాజ్యంలో ప్రవేశించుటకు తగు యోగ్యతను మాకు దయచేయమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా, మీకే స్తోత్రాలయ్యా తండ్రి. మీకే కృతజ్ఞతాస్తుతులు తండ్రి. తండ్రి, మీరు మితిలేని సకల మేలులు స్వరూపులై ఉండటం వలన సకల వస్తువుల కంటే మిమ్మల్ని అధికంగా ప్రేమించుచున్నానయ్యా. అయ్యా, నా పాపముల చేత ద్రోహినైనందున మనస్తాపడుచున్నాను తండ్రి. మహా దుఃఖాలు పడుచున్నానయ్యా తండ్రి. నాకు ఉత్తమ మనసు, ప్రేమ అనే మీ ప్రేమను నాకు దయచేసి తండ్రి, నిండు హృదయంతో తండ్రి, పవిత్ర హృదయంతో అందరినీ ప్రేమించే విధంగా, అందరి ప్రేమలో నేను పొందే విధంగా సహాయం దయచేయండి దేవా. మీకే స్తోత్రాలయ్యా తండ్రి. వందనాలు వందనాలు వందనాలయ్యా తండ్రి. ఈ రాత్రికాల సమయంలో నా దేవ, ఏ బిడ్డ ఏ మనస్తాపాలతో పడుతుందో తండ్రి, ఏ బాధలు పడుతుందో తండ్రి, సహాయం దయచేయండి తండ్రి. జగమెరుగున దేవుడివి, అన్ని కాలాల్లో అన్ని చోట్ల ఉండే దేవుడివి, నీకు తప్ప నాకు తెలియదు నా తండ్రి. నేను నిమిత్తం మాత్రున్నానయ్యా తండ్రి. ఎవరు ఏ అపాయంలో ఉన్నారో, ఏ సహాయం కోసం ఎదురు చూస్తున్నారు, ప్రతి ఒక్కరికి మీ సహాయం అందించండి తండ్రి. పేరు పేరున అడిగి ప్రార్థిస్తున్నామయ్యా. ప్రతి కుటుంబంలోని ప్రతి అవసరం కూడా యేసు నామంలో తీర్చబడిన కాక నా దేవ తండ్రి. అనారోగ్య సమస్యలు, ఉద్యోగ సమస్యలు, సంతానం లేక ఉన్న సమస్యలు, వివాహం కాని సమస్యలు, ప్రతి సమస్య కూడా యేసు నామంలో తీరిపోవునుగాక తండ్రి. మా కుటుంబంలో సమృద్ధితో నిండునుగాక తండ్రి. మీకే స్తోత్రాలు తండ్రి. మీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తుతులు తండ్రి. మేము ఈ రాత్రికాలంలో సమయంలో నిద్రిస్తుండగా మా మంచం చుట్టూ రక్తపోషణయండి. ఇంటి చుట్టూ దేవదూతలను కాపలా పెట్టండి. సుఖమైన క్షేమకరమైన నిద్ర కలిగి మరొక నూతన దినంలోకి, మీ చిత్తమైతే మరొక నూతన దినంలోకి మేము ప్రవేశించి మీ ప్రార్థనతో మా జీవితాలు మొదలయ్యే కృపను మాకు దయచేయండి అయ్యా. అయ్యా, మాటకి పీడకలలు తెప్పించే క్రియలను తండ్రి, నిద్రపోతుండగా నా తండ్రి మెలికి వచ్చే క్రియలను, సాతాను అంధకార క్రియలను నా తండ్రి యేసు నామంలో బంధించమని ప్రార్థిస్తున్నామయ్యా తండ్రి. మీకే స్తోత్రాలు తండ్రి. మరొక హృదయం మీ ప్రార్థనతో మా అడుగు మొదలయ్యేలా, మీ ప్రార్థనతోనే మా జీవితం మొదలుపెట్టేలా, మీ దయలో, మీ కృపలో, మీ నీడలో మేము చల్లగా ఒదిగిపోయేలా, మీ రెక్కల నీడ నుంచి తప్పిపోకుండా మీ చల్లని రెక్కల నీడల్లో మేము ఉండేలా సహాయం దయచేయమని తండ్రి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థించి మేము అడిగిన ప్రతి అంశం కూడా పొంది ఉన్నామన్నాము. మీకే కృతజ్ఞత, వందన, స్తోత్రాలు మా పరమ తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. యేసుక్రీస్తు నామములో సంపూర్ణ విజయం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రార్థనలు ఆలకించి జవాబిచ్చిన యేసయ్యకు స్తోత్రం, 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 స్తోత్రం. మీ అందరికీ వందనాలు, శుభాలు, దేవుని యొక్క ఆశీస్సులు.